మీరు ఆ విలేజ్కి వెళ్ళొద్దన్నారు, వెళ్ళను అంతవరకే. మీరు వచ్చి ఇష్యూ చేయకండి. నోటీస్ ఇచ్చింది మీరు విలేజ్ కి వెళ్ళకూడదు అని చెప్పి, రూమ్ లో నుండి బయట వెళ్ళకూడదు. ఎవరు చెప్పారు మీకు? మీ ఇష్టం వచ్చినట్టు అంటారు. నేను ఎగ్జిట్ చేస్తున్నాను, రూమ్ చెక్అౌట్ చేస్తున్నానండి. చెక్అౌట్ చేస్తున్నాను. ఓపెన్ ప్లేస్ మొదటి నన్ను చెక్అౌట్ చేయనివ్వండి. నన్ను మీరు అడ్డుకోవడానికి మీకు హక్కులేదు. కోర్టు పర్మిషన్ తీసుకున్నాక నేను ఆ విలేజ్ కి వెళ్ళడం లేదు. మీరు నాతో పాటు రండి. టెంపుల్ కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళడం? నేను ఆల్రెడీ షెడ్యూల్ పెట్టాను. షెడ్యూల్ చెక్ చేసుకోండి. షెడ్యూల్ చేశాను నేను. మీకు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆ ఊరికి వెళ్ళడం లేదు అని చెప్పి మీరు ప్రాపర్ కోర్టులో పర్మిషన్ తెచ్చుకుని వెళ్ళండి. మళ్ళీ అదే మాట్లాడతాను. నేను వెళ్ళడం లేదంటుంటే అలాగే వెళ్ళడం కావద్దు సార్. నేను వెళ్ళడం లేదండి. వితండవాదం చేయొద్దు. మళ్ళీ మైండ్ పని చేస్తుందా లేదా? నేను ఆ ఊరికి వెళ్ళడం లేదు. ఆ ఊరికి వెళ్ళడం లేదంటున్నాను కదా. బయటకు వెళ్తున్నాం సార్. సార్ అదేగా చెప్తాను. బయటకు వెళ్తున్నాం. వాళ్ళకి చెప్పండి, మాకు కాదు. వాళ్ళకి కాదు, మేము బయటకు వెళ్తున్నాం సార్. మేము వికెట్ చేస్తున్నాము. మిగతా గస్టులు ఇబ్బంది పడతారు. చెక్అౌట్ చేసి బయలుదేరిన తర్వాత లోపలికి వెళ్ళనండి. ఆ విలేజ్ కి వెళ్ళనని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను. అన్నెసెసరీగా ఇష్యూ చెయ్యొద్దు. నోటీస్ తీసుకున్నాను, వెళ్ళనని చెప్పి రిటర్న్ నేను సైన్ చేసి ఇచ్చాను. మళ్ళీ మీరు ఇక్కడ హోటల్లో అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మళ్ళీ మీరు అక్కడికి రిటర్న్ వెళ్తానంటే మేము వస్తాం. అదే అంటున్నాను. రిటర్న్ ఎక్కడికి? రిటర్న్ నా షెడ్యూల్ చెక్ చేసుకోండి. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆ విలేజ్ కి వెళ్ళొద్దని చెప్పడం వరకే. మీకు ఆ విలేజ్ కి వెళ్ళమని చెప్పాము. రిమైనింగ్ మీకు సంబంధం లేని విషయం. నా షెడ్యూల్ నేను పెట్టుకుంటాను. ఎవరితో మాట్లాడేది? మాట్లాడండి. మరి నన్ను అడ్డుకోవడం ఎందుకు? మాట్లాడతాం. ఎందుకు పోతుంది? ఇక్కడ గెస్టులు ఎందుకు? ఈ ప్లేస్ లో మాత్రం చేయడం లేదండి. ఆగాలి కదా. ఏం ఆగాలండి? నిలబెట్టి ఇక్కడ గుమ్మం వెళ్ళడానికి పర్మిషన్ కింద లాబీ అక్కడ లోపల కూర్చోబెట్టిన మీరెవరు చెప్పడానికి? నన్ను రూమ్ లో కూర్చోబెట్టడానికి, నన్ను రూమ్ లో కూర్చోబెట్టమని మీరెవరు చెప్పడానికి? తమాషాలు చేస్తారా? దౌర్జన్యం చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. రౌడీజం చేస్తున్నారు హోటల్ రూమ్ కి వచ్చి. చాలా క్లియర్ గా వరకు 12 వరకు ఇచ్చింది. ఎంతసేపు మాట్లాడతారు? అర్ధగంట అయింది. సార్ పదండి. వీడియోస్ మేము చాలా చూస్తాం.
ఆ సమస్య మీది కాదు నాది కాదన్నా. ఓకే, లీగల్ గా ఎలాంటి ఆర్డర్ ప్రాబ్లం ఉందన్నారు, నోటీస్ ఇచ్చారు, నేను వెళ్ళనన్నాను, అక్కడికి సమస్య క్లియర్ అయింది. మళ్ళీ రూమ్ లో ఉండాలి లేదా హోటల్ నుండి బయటకు రాబడుతుంటే ఎంత అన్యాయం చెప్పండి. అలాగే సార్ ఇప్పుడు మాట్లాడండి అన్న, మాట్లాడండి. ఏంటి కొంచెం ముందుకు రండి. నేనేం పరిగెట్టాను. సైడ్ వచ్చి నేనేం పరిగెట్టాను. చేతులు కొట్టేసుకొని కొంచెం చూస్తున్నారు. నువ్వు మాత్రం మరి వారక్షణ చేస్తావు. మేము ఆయన ఇబ్బంది పెట్టాం. ఆయన మా మనిషి, మీ మనిషి ఏం కాదు, మా మనిషి. మేము చూసుకుంటాం. మాకు తెలుసు. ఇబ్బంది పెట్టాం అట్లా కాదు. ఓవర్ యాక్షన్ ఏంటి? ఓవర్ యాక్షన్ ఏంటి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కాదు కాదు మేము మామూలుగా చేస్తాం. కాదు, మిమ్మల్ని దాటి పరిగెట్టేయడం లేదు కదా నేను. ఆయన మీకు సెక్యూరిటీ ఇవ్వడం కోసం మేము పోలీసే కదా సెక్యూరిటీ ఇవ్వడం కోసం మాట్లాడండి. ఇది చేస్తున్నారు. మీరు తోస్తున్నారు, చేయబట్లు ఆగుతున్నారు. అప్పుడే వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. మరి ఈయన మీద పక్కన ఎందుకైనా ఆయన మీద మీరు నా మీదకి వచ్చారు కాబట్టి పడుతున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మీ సీఎం కి వాళ్ళ పుత్రరత్నానికి కూడా వాళ్ళే డ్యూటీ చేసేది. ప్రతి ఒక్కరు వాళ్ళు మీ క్యాడర్ ఏంటి, ఇంకోటి ఏంటి, వాళ్ళ మీద ఎందుకు పడతారు మీరు? మీరు రూల్స్ తెలుసుకోండి. 3,70,000 మందిలో సిఆర్పిఎఫ్ లో వాళ్ళ 450 మందిని చూస్ చేసి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ తోనే వస్తారు. మీలాగా దొంగలకి దోపిడీదారులకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కాదు వాళ్ళు ఉండేది. వెయిట్ చేయండి. ఆ 2 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలండి. ఇది రూల్. మీరు తెలియకపోతే తెలుసుకోండి. మీరు తెలుసుకోండి. మీరు వచ్చారు మీదకి, మీరు నా మీదకి వచ్చారు. నేను కాదు మీద పడింది. మీరు వచ్చారు. మీరు ఎందుకు అలాగే ఎందుకు మీరు నన్ను ఎందుకు అనుకుంటున్నారు? నన్ను ఎందుకు అనుకుంటున్నారు? ఆవేశమే ఉంది. మీరు unnecessary issue create చేస్తున్నారు. మీరు క్రియేట్ చేస్తున్నారు ఇష్యూ. ఒప్పుకోవడం ఎందుకన్నా ప్రశాంతంగా ఉండండి. నోటీస్ ఇచ్చారు, వెళ్ళనని చెప్పాను. మళ్ళీ దానికి ఏదో అన్నెసెసరీ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. సంతకం పెట్టి బయలుదేరితే ఏముంటుందని ఎవరు చెప్పారు? అంటే ఏం రూల్ లో ఉంటానని చెప్పేది మీకు నోటీస్ ఇచ్చాను. ఇచ్చానా? ఆ విలేజ్ వెళ్ళడానికి లేదు. విలేజ్ వెళ్ళడం లేదండి. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మీరు? విలేజ్కి వెళ్ళమని చెప్పిన తర్వాత నేను ఆల్రెడీ ఇంటిమేషన్ కూడా ఇచ్చాను. మీరు రూమ్ లో ఉండిపోవాలని చెప్పి ఇచ్చారు నోటీసు. విలేజ్ కి వెళ్ళమనే కదా చెప్తున్నాం. ముఖ్య వెళ్తామని చెప్తాను. విలేజ్ కి వెళ్ళాం చెప్పారు, ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. సార్ ఓకే చేసి సంతకం పెట్టించారు. ఆ విలేజ్ కి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు దాన్ని ఊరికే అదే విషయం చేస్తున్నారు. మాట్లాడే కమ్యూనికేషన్ వరకు వెయిట్ చేయమని. సార్ నమస్కారం. మీరు రండి, మీకు అంత అనుమానంగా ఉంటే రండి. టెంపుల్కి వెళ్దాము, టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చేస్తాం. మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు టెంపుల్ దగ్గర. వెళ్లే దారే కదా అని చెప్తే అన్నారు. సరే నేను వస్తానని చెప్పాను, షెడ్యూల్ పెట్టాను. పెట్టిన తర్వాత ఆ విలేజ్ కి వెళ్ళొద్దన్నారు. టెంపుల్ కి వెళ్ళొద్దని చెప్పడానికి మీకేం హక్కు? టెంపుల్ కి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాలా లేదా? 6th floor సార్, 6th floor. దౌర్జన్యం చేస్తారు, మీద పడతారు. 6th floor. రండి, మీరు నాతో పాటు రండి. మిమ్మల్ని దాటుకొని నేనేం వెళ్ళాను కదా. టెంపుల్కి వెళ్తాను, దర్శనం చేసుకుని వస్తాం రండి. నేను ఆల్రెడీ షెడ్యూల్ మార్చానని చెప్పాను. ఆ షెడ్యూల్ మీకు కూడా వస్తుంది కదా. ఆ షెడ్యూల్ ప్రకారమే నేను వెళ్తున్నాను తప్ప నేను ఎక్కడ డివియేట్ చేసి వెళ్ళడం లేదు కదా. ఇప్పుడే మీకు మీ డిపార్ట్మెంట్ కూడా అఫీషియల్ గా షెడ్యూల్ పెట్టిస్తున్నా అక్కడ.
ఒకసారి రీషెడ్యూల్ మెయిల్ పెట్టండి. ఇప్పుడు 11 గంటలకి ఇది ఉంది కదా, విలేజ్ కంప్లీట్. అది కాకుండా టెంపుల్ విజిట్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ టెంపుల్ విజిట్ పెట్టేసి ఆర్డర్స్ వస్తా మీకు నేను ఇబ్బంది పెట్టాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఏవన్ గతంలో కరేడి తింటే కూడా నేను ఏదైతే షెడ్యూల్ పెట్టానో, ఏదైతే నేను అడ్రస్ చేశానో దాని ప్రకారమే నేను ఫాలో అయ్యాను. నేను ఇప్పుడు విలేజ్కి అన్నారు కదా, నేను ఫైల్ చేస్తాను హైకోర్టులో. నేను హైకోర్టు పర్మిషన్ తీసుకుని ఆ విలేజ్కి వెళ్తాను. వెళ్లకుండా ఉండను. టెంపుల్ దగ్గర మా పార్టీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో టెంపుల్ కదా పెట్టి రూమ్ బయట నిలబెట్టి లోన్ కూర్చుంటే మళ్ళీ ఎందుకన్నా టైం వేస్ట్ కదా. మీరు రండి, నాతో పాటు రండి, మాట్లాడదాం. ఏం కాదన్నా, ఏం కాదు. సార్ ఉన్నారు సార్, ఒక 6 members ఉన్నారు, ఇంకో 4 members. Then I will manage sir. Sir, good morning sir. Good morning. Myself Inspector Prakash Nagar sir. Sir, how can I help you? ఇప్పుడు నేను నిన్న షెడ్యూల్ పెట్టాను Sir. అక్కడ విలేజ్ లో. దీనికి Who are you అండి? మీరు మీరు ఎవరు సార్? మా ప్లీజ్ మీకు ఇబ్బంది ఏం అలాగే మనము కాదు కదన్నా, మనం ఓపెన్ గానే మాట్లాడుకోవచ్చు. లెట్ మీ కంప్లీట్. మనం మాట్లాడుతున్నాం విషయం ఏంటో. ప్రతిదీ వీడియో తీసుకుని రైట్ పక్కరండి. పర్లేదు. వీడియో తీస్తే ఇందులో సీక్రెట్లు ఏం లేవు. చెప్పండి. మీకు నాకు శత్రుత్వం లేదు. ఇక్కడ ఏమి వేరే ఇంకోటి ఏం జరగడం లేదన్నా. విలేజ్కి వెళ్ళొద్దని చెప్పి నాకు నోటీస్ ఇచ్చాను. నోటీస్ ఇచ్చిన తర్వాత నేను ఆల్రెడీ అఫిషియల్ షెడ్యూల్ కూడా మార్చాను. ఆ విలేజ్కి వెళ్ళడం లేదు. పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే చాలా రోజుల నుండి మా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. మాట్లాడే నేను చూసుకుంటాను సార్. చెప్పండి సార్. అక్కడికి వెళ్ళడానికి కూడా రూమ్ లో నుండి కూడా బయట రాకూడదంటే ఎట్లన్నా? ఇప్పుడు మీరు నాతో పాటు రండి, డౌట్ ఉంటే. నేను షెడ్యూల్ మార్చిన తర్వాత ఒక్క అడుగు కూడా బయటకు వెళ్ళలేను. అది నా రిస్ట్రిక్షన్స్ నాకుంటాయి. మీరు అలో చేసినా నేను షెడ్యూల్ మార్చిన తర్వాత నా షెడ్యూల్ దాటి నేను వెళ్ళలేను. నా షెడ్యూల్ నేను వైలేట్ చేయలేను. నా రిస్ట్రిక్షన్స్ నాకుంటాయి. సార్ మీరు రండి నాతో పాటు. మాకున్న ఇన్స్ట్రక్షన్స్ కూడా అదే సార్. మీరు వెళ్ళడానికి కొంచెం డిటైన్ చేస్తున్నాము, కొంచెం వెయిట్ చేయండి. అదే అంటున్నానన్నా, నేను ఆ విలేజ్ కి వెళ్ళడం లేదు. నేను టెంపుల్, మీరు రండి నాతో పాటు రండి. టెంపుల్ అని కాదు సార్, మీరు హోటల్లోనే ఉండండి. ఎందుకు హోటల్లో ఉండాలి నేను? డ్యూ టు సమ్ కాంప్లికేటెడ్ ఇష్యూస్. నేను హోటల్లో ఎందుకు ఉండాలన్నా? కాంప్లికేటెడ్ ఇష్యూ అనేది అక్కడ ఆ ఇష్యూ ఉన్న చోట ఆ విలేజ్ కి వెళ్ళడానికి ఇష్యూ అన్నా. నేను బయట రాకూడదు, టెంపుల్ కి రాకూడదు అంటే అది ఎట్లా కుదురుతుంది? సరే సార్, మీరు ప్లీజ్ వెయిట్. ఇప్పుడు నాతో డిస్కషన్ చేయడం వల్ల అది క్లారిఫై అయ్యేది. మరి ఇంకేంటి మీరు హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఎందుకు వచ్చారు మీరు? మీకు ఏం కావాలి సార్? నాకేం కావాలంటే నన్ను ఎందుకు ఆపుతున్నారు? మేము డిటైన్ చేస్తాం సార్. నేను విలేజ్ కి వెళ్ళకూడదు అన్నంత వరకే మీకు ఇది ఉంది. మీరు నోటీస్ ఇచ్చారు, నేను సైన్ చేశాను, తీసుకున్నాను, వెళ్ళనని చెప్పాను. మరి రూమ్ లో ఎందుకు ఆపుతున్నారన్నా? వెయిట్ చేయండి సార్. ఎందుకన్నా? మీరు వెయిట్ చేయండి. ఎందుకు చెప్పండి. మీరు వెయిట్ చేయండి అంటే నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. నాకు టెంపుల్ కి వెళ్ళడానికో లేదా బయటకు వెళ్ళడానికో నాకు హక్కు వచ్చింది. మీరు అన్నెసెసరీగా ఇక్కడ ఇష్యూ క్రియేట్ చేసి నా మీద ఇంకోటి చేసి మీరు చేయాల్సిన అవసరం లేదు కదా. అలాగా సార్, ఇప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల మనం ఒక మనిషి అక్కడికి వెళ్ళటం వల్ల అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. మళ్ళీ అదే అంటున్నారన్నా, నేను వెళ్తానంటే కదా ఇష్యూ. లెట్ మీ కంప్లీట్ సార్. అక్కడ కొన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయని ముందు జాగ్రత్త మరి పీస్ అండ్ ట్రాంక్విలిటీ కోసం మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. నేను కాదనడం లేదు, మిమ్మల్ని కాదని నేను వెళ్ళడం లేదన్నా. ఒక్కసారి నేను ఆ విలేజ్ కి వెళ్ళనని తెలిసింది నేను చెప్పిన తర్వాత, రిటర్న్ గా ఇచ్చిన తర్వాత దాంట్లో ఇంకా మళ్ళీ ఇష్యూ ఏముందన్నా? సార్ మాకు కూడా ఇన్స్ట్రక్షన్. మీకు ఎలా దేనికి ఇన్స్ట్రక్షన్స్? ఇప్పుడు విలేజ్ కి వెళ్ళకూడదు అన్నంత వరకే మీకు ఇన్స్ట్రక్షన్స్, మీకు అధికారం ఉంది. మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నారు, నేను యాక్సెప్ట్ చేస్తాను.
ఎందుకు మనం డిస్కషన్ డిస్కషన్ కాదన్నా, అసలు నన్ను ఇక్కడ ఆపాల్సిన అవసరం ఏంటన్నా? నేను రూమ్ చెక్అౌట్ చేశాను, నేను బయట వెళ్ళాలి. మీకు ఇబ్బంది అయితే నన్ను ఫాలో అవ్వండి. లేదు సార్, రూమ్ చెక్అౌట్ కాదు, రూమ్ లో ఉండండి. मूवमेंट इब्बंदी अरे ठहरो भाई, अब ठहरो, हम बात कर रहे हैं ना. మీరు రూమ్ లో ఉండండి. రూమ్ లోకి వెళ్ళనన్నా, ఒకసారి నేను బయట వచ్చిన తర్వాత మేము బయటికి వెళ్ళలేము సార్. ఏంటి రౌడీజం చేస్తున్నారా? కాదు సార్, రౌడీజం చేస్తున్నారా? బయటికి వెళ్ళనివ్వము అని చెప్పడానికి మీరు రిటర్న్ గా ఇవ్వండి. అయితే కాదు సార్, మీరు రిటర్న్ గా ఇవ్వండి అన్నా. రిటైన్ చేస్తున్నాం, మీరు వెళ్తే ఎంత అన్యాయం చెప్పండి ఇది, ఎంత అన్యాయము, ఎంత అన్యాయంగా చేస్తున్నారు చెప్పండి అన్న. సార్ ఒక విషయం, నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టాను. ఇబ్బంది ఇది ఇబ్బంది కాక ఇంకేముందన్నా? ఇది ఇబ్బంది. నేను రూమ్ లోకి వెళ్ళనన్నా, రూమ్ లోకి వెళ్ళను. మీరు అలా మొండిపట్టు పడితే ఎట్లా సార్? నేను మండిపట్టు పడుతున్నారా, మీరు ఇబ్బంది పెడుతున్నారా? మీరే ఆలోచించుకోండి. సార్ మీరు రూమ్ లో రెస్ట్ తీసుకోండి. నేను రూమ్ లో పడుకోవడానికే, రెస్ట్ తీసుకోవడానికే రాలేదు. నేను ప్రోగ్రామ్ కోసం వచ్చాను, ప్రోగ్రామ్ వద్దన్నారు, మీరు నోటీస్ ఇచ్చారు, నేను యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత టెంపుల్ కి వెళ్ళకూడదు, బయటకు వెళ్ళకూడదు అంటే ఎట్లన్నా? మీకు షెడ్యూల్ వచ్చింది చూడండి అన్న, ఆల్రెడీ రీషెడ్యూల్ వచ్చింది చూడండి, నా రీషెడ్యూల్ వచ్చింది సార్. కరెక్టే, మీరు ఈ నెపంతో బయటికి వెళ్ళి అక్కడ సమ్ క్రియేషన్ ఏదైనా ఏ నెపం బయటకు వెళ్ళి నేను ఇంకో రకంగా రూట్లు మార్చో ఇంకోటి చేయలేనన్నా. నేను మీకు క్లియర్ గా చెప్తానన్నా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మీరు ప్రతిదానికి ప్రివెన్షన్ అని చెప్పి ఈ విధంగా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నా బేసిక్ రైట్స్ ని, నా ఫండమెంటల్ రైట్స్ ని అడ్డుకోవడం మీకు కరెక్ట్ కాదు. మేమేం కాదన్నట్లేదు సార్. కాదనక ఇదేంది ఇది అడ్డుకోవడం కాక ఇంకేంటన్నా? మీరు రూమ్ లో రెస్ట్ తీసుకుంటే, రూమ్ లో రెస్ట్ తీసుకోవడానికి నేను రాలేదు, అది మీరు చెప్పకూడదు కూడా. నన్ను రూమ్ లో రెస్ట్ తీసుకోమని చెప్పి. ఇప్పుడు మీరు అలా బయటకు వెళ్ళడం వల్ల కొన్ని మీ ఎస్పీ గారి నంబర్ చెప్పండి అన్న, నేను మాట్లాడతాను. సార్ నేను చెప్పడం కాదు, నేను ఇన్స్ట్రక్షన్ మీకు చెప్తున్నాను. ఇది మీరు రూమ్ లో రెస్ట్ తీసుకోండి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము. అది హలో ఏమంటారు? అదే కదా నేను చెప్పేది, నక్కపల్లి ఇష్యూ కదా. టెంపుల్ కూడా అక్కడ విలేజ్ టెంపుల్ ఉందంట సార్, టెంపుల్ దర్శనంకి వెళ్తాం అంటున్నారు సార్. మీరు ఆ విలేజ్ ఆ విలేజ్ కాదండి, ఆ టెంపుల్ కాదండి, ఆ మండలం. సరే ఏదో ఒకటి, అక్కడికి వెళ్తే కొంచెం లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అలా ఇష్యూ రాకూడదనే ప్రివెంట్ చేయడానికి, అంతకు మించి వేరేది ఏం లేదు. ఓకే సార్, మీరు మాత్రం దయచేసి మీరు రూమ్ లో రెస్ట్ తీసుకోండి సార్. అది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పోలీస్ ఎప్పుడు కూడా క్యూర్ ఉంటుంది, ప్రివెన్షన్ ఉంటుంది. ముందర క్యూర్ కంటే కూడా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఏంటన్నా? నన్ను బలవంతంగా అడ్డుకోవడమా? మిమ్మల్ని బలవంతంగా ఇదేంటిది? యు గో అండ్ టేక్ రెస్ట్ ఇన్ యువర్ రూమ్. నా రూమ్ లో నేను రూమ్ లో రెస్ట్ తీసుకోవడానికి కావాలంటే కీస్ కూడా ఇప్పిస్తాను, బయటకు అనే వర్డ్ వస్తుంది. బయటకు వెళ్తానన్నాను కానీ అన్న, మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని చెప్పడం వరకు మీకు రైట్ ఉందన్నా? లేదా నేనేదో బల ప్రయోగమో ఇంకోటో చేయడం లేదు కదా. తీసుకొని ఇక్కడ ఫైట్ చేసుకోండి. సార్ ఒకవైతే ఫైనల్ మీరు ప్రివెన్షన్ కింద మేము మిమ్మల్ని డిటైన్, నేను ఆ విలేజ్ కి వెళ్ళడం లేదు. వెళ్ళినా వెళ్ళకపోయినా నేను వెరీ మచ్ క్లియర్ సార్. మీరు రూమ్ లో మీరు ఇలా నన్ను ఇక్కడ నుండి రూమ్ లో నుండి బయటకు రానివ్వకుండా అడ్డుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను లీగల్ గా దీని మీద నేను ఫైట్ చేస్తాను. వెళ్ళండి సార్, ఖచ్చితంగా ఇది మీకు హక్కు లేదు. నన్ను రూమ్ లో నుండి బయటకు రానివ్వకుండా అడ్డుకునే హక్కు మీకు లేదు. మీరు రౌడీయిజం చేస్తున్నారు, సింపుల్ గా రౌడీయిజం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ప్రివెన్షన్ చేస్తున్నాం సార్. ప్రివెన్షన్ అంటారన్నా, ఇది ప్రివెన్షన్ అంటే ఇష్యూ ఉన్న చోటుకి రాకూడదు అన్నారు, నోటీస్ ఇచ్చారు, అక్కడ రాకూడదు అని చెప్పారు, నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను, అది ప్రివెన్షన్. అంతే తప్ప హోటల్లో నుండి బయటకు రాకూడదు, రూమ్ లో నుండి బయటకు రాకూడదు, బాత్రూమ్ లో నుండి బయటకు రాకూడదు అంటే మాత్రం ఇది చాలా అసహ్యంగా ఉందన్న. వినండి సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇష్యూ జరుగుతుంది. ఎక్కడికి వెళ్తానన్నా? నేను షెడ్యూల్ మార్చానన్నా, నా షెడ్యూల్ అఫీషియల్ షెడ్యూల్ చెక్ చేయండి అన్న, మీరు మీ డిపార్ట్మెంట్ కి వచ్చింటుందన్న. సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ప్రివెంట్ చేయడానికి, ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ని ప్రివెంట్ చేయడానికి మీరు రూమ్ లోనే రెస్ట్ తీసుకోండి సార్, నో ఇష్యూ, మేమేమి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అంటున్నాము. మీరు దానికి మీరు ఇదవుతున్నారు. సో దయచేసి మమ్మల్ని ఇట్స్ రిక్వెస్ట్. అదే నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా,
విలేజ్ కానీ ఆ సంఘటనకు కానీ లేదా విలేజర్స్ కలవడానికి కానీ నేను వెళ్ళను. ఖచ్చితంగా నేను కోర్టు పర్మిషన్ తోటి వెళ్తాను. ఇప్పుడు ప్రజెంట్ నాకు టెంపుల్ ఏదైనా ఉంది అంటే మీరు అదే అంటున్నాను. ఇప్పటికిప్పుడు పర్మిషన్ రాదు కదా నాకు, అందుకే నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను. మీరు if you want to నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు వాళ్ళకి ఇక ఖచ్చితంగా వెళ్తాను. ఆ విలేజ్ కి వెళ్లకుండా ఆగను నేను. 100% విత్ కోర్టు పర్మిషన్ తో నేను వెళ్తాను. నేను గతంలో కూడా కరేడికి కూడా నేను అదే వెళ్ళానన్నా. స్లోగా మాట్లాడాలి సార్. ఎందుకు నన్ను ఇరిటేట్ చేసి నన్ను రోడ్డు మీద నిలబెట్టి ఇక్కడ విధంగా మధ్యలో నిలబెట్టి మాట్లాడేది ఏముందన్నా? మీకు నాకేమన్నా వ్యక్తిగత గొడవలు ఉన్నాయా లేదా ఇంకోటి ఉన్నాయా అన్న? లేదు సార్, మీరు కావాలంటే కోర్టు పర్మిషన్ ద్వారా మీరు వెళ్ళండి. అప్పుడే వెళ్తాను, ఇప్పుడు వెళ్ళడం లేదన్నా. మేము ప్రివెంట్ చేస్తాం సార్. మీరు ఇక్కడ చెప్పేసి అక్కడికి వెళ్తే రేపటి రోజు ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కూడా అది రేపటి రోజు అది మా ఎఫెక్ట్ మా మీద పడింది. సో దయచేసి మా అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు వెయిట్ చేయండి, రెస్ట్ తీసుకోండి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాం, మేమేమి ఇబ్బంది పెట్టాం. దయచేసి ఏమో చూడండి, అప్పుడు కూడా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఏమన్నా రూమ్ లో వచ్చి కూర్చుంటారేమో చూడండి. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, నన్ను రూమ్ లో నుండి బయట రానివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. జాకే రెస్ట్ లేదు ప్లీజ్. నాకు తెలుగులో మాట్లాడతారు. తెలుగు వచ్చు, హిందీ వచ్చు, అన్ని వచ్చు మీకు. లాంగ్వేజ్ స్కిల్స్ అంతా నా మీద చూస్తారు అన్నా. అది ఏదో ఆంధ్రాలోనే ఉంటాను. నేను ఆంధ్రాలోనే ఉంటానన్న, ఎవరైతే ఏమన్నా. బాబురావు, నువ్వు ఆ మెయిన్ రోడ్ చూసుకో, నేను చూసుకుంటాను. అది విఐపి వచ్చే రోడ్. మీరందరూ ప్రెస్ అండి, లేకపోతే సార్ తరఫున ఎవరో చెప్పండి. ఒకసారి నా అఫిషియల్ షెడ్యూల్ కూడా చెక్ చేయండి, మీకు వచ్చింది. మీరు చెక్ చేయండి అన్న. నన్ను ఇక్కడ రోడ్డు మీద నిలబెట్టడం కరెక్ట్ కాదన్నా. చూడండి సార్, మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని. రెస్ట్ నేను తీసుకోనన్నా, నా షెడ్యూల్ నాకు ఉంటుంది. ఇప్పుడు మీరు విలేజ్కి వెళ్ళొద్దని చెప్పడం వరకు ఓకే, మీరు అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళొద్దని చెప్పడం వరకు ఓకే, నేను వెళ్ళడం లేదు. సార్ మీకు ఏదన్నా ఆ విలేజ్ కి వెళ్ళాలి లేకపోతే ఆ చుట్టుపక్కలకి వెళ్ళాలి అంటే కోర్టు పర్మిషన్ తీసుకోండి సార్. డెఫినెట్లీ మీ టెంపుల్ కి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ తో వెళ్ళమని చెప్పి నాకు రిటర్న్ ఇవ్వండి. ఇవ్వండి అన్న, నాకు అదే ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇచ్చిన నోటీస్ లో నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇవ్వండి మాత్రం డెఫినెట్లీ మీరు నోటీస్ ఇవ్వండి. మీరు ఇచ్చిన నోటీస్ లో ఎక్కడ కూడా చుట్టుపక్కల ప్రాంతానికి కూడా వెళ్ళొద్దని అలాగదండి. మీరు అక్కడి నుంచి ఎంత దూరం? అది చాలా దగ్గర. ఇచ్చారు, మేము ఆల్రెడీ కూడా రాజయ్యపేట మిమ్మల్ని బిలీవ్ చేయలేము. సెక్షన్ 30 అమల్లో ఉన్నందువలన ఎటువంటి ముందస్తు పోలీసు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనవద్దు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనవద్దు. మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని కూడా చెప్పలేదు. మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని కూడా చెప్పలేదు. మీరు నోటీస్ చదువుకోండి. సార్ ని రెస్ట్ తీసుకోమని చెప్పండి. ఓకే రైట్. ప్రివెన్షన్ మీరు నోటీస్ చదవండి అన్న. మీరు నోటీస్ మార్చి ఇవ్వండి, లేదంటే చెప్పలేదు. నోటీస్ మార్చి ఇవ్వండి. మీరు రౌడీయిజం చేసి ఈ విధంగా రోడ్లు అడ్డుకుంటానంటే కుదరదన్నా. ఇది రౌడీయిజమే, ఇది రౌడీయిజం. మీ డ్యూటీ కాదు. మీ డ్యూటీ ఇవ్వడం ఇక్కడ వరకే, మీరు డ్యూటీ చేయడం ఇక్కడ వరకే అన్నా. ఇప్పుడు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనొద్దు అన్నారు. సరే, ఇప్పుడు విలేజ్ కి వెళ్ళొద్దు అంటున్నారు. దానికి కూడా నేను రిటర్న్ గా రాసిస్తాను. నేను ఆ విలేజ్ కి కూడా వెళ్ళానని చెప్పి రిటర్న్ గా రావాలంటే రాసిస్తానన్నా. చెప్పండి అన్న. మీరు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్త చర్యగా మిమ్మల్ని ప్రివెంట్ చేస్తున్నాము. పోయి రెస్ట్ తీసుకోండి సార్. మీరు రెస్ట్ తీసుకోమని చెప్పకూడదన్నా. మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని చెప్పడం వరకు మీకు రైట్ ఉందన్నా. మీ లాండర్ ప్రాబ్లం ఉంటే మీరు ప్రివెంట్ చేయండి, అది ఓకే. రావద్దని చెప్పండి, లేదా కోర్టు పర్మిషన్ తో కావాలని చెప్పండి. ఈ రాష్ట్రంలో అడుగు తీసి అడుగు పెట్టాలంటే కూడా ఇంకా రాబోయే రోజుల్లో కోర్టు పర్మిషన్ తీసుకుని రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మాట్లాడితే సెక్షన్ 30 అంటారు, మాట్లాడితే 144 సెక్షన్ అంటారు. ప్రతి దానికి ఇంట్లో నుండి బయటకు రావాలంటే కూడా ఇప్పుడు పర్మిషన్ తీసుకోమని, కోర్టు పర్మిషన్ తీసుకోమని మీరే చెప్తున్నారు. తప్పకుండా నేను కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్తానన్నా. ఖచ్చితంగా విలేజ్ కు వెళ్తాను. కానీ ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళకూడదు, లేదంటే అఫీషియల్ షెడ్యూల్ వచ్చింది. వినండి సార్, మీరు షెడ్యూల్ మార్చారు. మీరు ఆల్రెడీ ఇష్యూ చేయడానికి వెళ్తున్నారు. ప్రీవియస్లీ మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏదో అక్కడ విలేజ్ ధర్నా చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు మేము ప్రివెంట్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు నోటీస్ ఇచ్చామని చెప్పేసి షెడ్యూల్ మార్చి మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ చేయరని గ్యారంటీ ఏం లేదు. సో మాకు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని ముందు చర్యగా మిమ్మల్ని మేము డిటైన్ చేస్తున్నాం తప్ప మీరు చెప్పేది చెప్పండి. మీరు అడిగేస్తే కోర్టు పర్మిషన్, అడుగు తీస్తే కోర్టు అడగట్లేదు సార్. మేము మీరు వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో తప్ప
వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరు నాకు అది రిటర్న్ గా ఇవ్వండి అన్న. మీరు నాకు రిటర్న్ గా ఇవ్వండి, అదే రిటర్న్ గా ఇవ్వండి అన్న. దయచేసి రూమ్ లో రెస్ట్ తీసుకోండి. నేను అదే మీరు అదే రిటర్న్ గా ఇవ్వండి. హోటల్ నుండి మిమ్మల్ని బయటకు రానివ్వండి. బయటకు వస్తే వీళ్ళెవరండి? ప్రాబ్లం వస్తుంది అనేసి. వీళ్ళెవరు చెప్పండి ఫస్ట్, సీఏ గారు వీళ్ళెవరు చెప్పండి నాకు ఫస్ట్. హూ దే ఆర్ అన్న మా వాళ్ళు మా వాళ్ళు అంటే మీ వాళ్ళు అనగానే వచ్చేసి 100 మంది వందల మంది లేరన్న ఇక్కడ. హూ దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ యూ హూ దే ఆర్. ఎవరు పంపించు అక్కడ ఉండు. ఇప్పుడు దీని వల్ల ఉపయోగం ఏం లేదు, పంపించు. నువ్వు కూడా వెళ్ళు. నువ్వెవరు? ఎస్బీ. నువ్వెవరండి బాబు? నువ్వు వెళ్ళు, నేను చెప్పేది వెళ్ళు. మీరెవరు? అన్న, ఇప్పుడు వాళ్ళు వీడియో తీస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? దూరం ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు మీరు నా దగ్గర వచ్చి నన్ను ఈ విధంగా చుట్టూ రౌండ్ అప్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు దాన్ని కవర్ చేసుకుంటే గెస్ట్ ఉన్నారు, గెస్ట్ ఇబ్బంది పడకూడదు. సార్ పర్సనల్ సార్ ఎవరండి అలవాటు ఉంటాయి ఇక్కడ? సార్ స్టాఫ్ సార్ అడగండి. ఉన్నాగా సరిపోయింది. ఒకసారి సార్ నేను నార్మల్ జనాలు కూడా ఇబ్బంది ఉండకూడదు. వెళ్తాను సార్. రూమ్ కి గెస్ట్లు ఇబ్బంది పెట్టద్దు. చెప్తున్నాం అంతా కదా.